ఓటు చీలనివ్వను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచే షెడ్యూల్ రాకముందు నుంచే ఆయన భారీ ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. వైసీపీని ఓడించడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. దాదాపు టీడీపీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. శ్రీకాకుళంలో టీడీపీ ముందంజలో ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి. ఓటమి దిశగా మంత్రి రోజా, అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు, అంబటి రాంబాబు సత్తెనపల్లిలో వెనుకబడి ఉన్నారు. 20,000 ఓట్ల ఆధిక్యంలో కూటమి ముందుకు వెళ్తోంది. ఏపీలో 110 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక వైసీపీ 17 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దాదాపు దాటేసింది. మొత్తంగా చూసుకుంటే సూపర్ 6 అనేది, అలాగే పెన్షన్స్ కావచ్చు, ముఖ్యంగా క్యాంపెయిన్లో యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమమా అభివృద్ధి, వీటి మీద పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహించారు. అలాగే మనం చూస్తూ ఉన్న హిందూపురంలో గోపాలపురం మంత్రి తానేటి వనిత కూడా వెనుకంజలో ఉన్నారు. మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. ఒక వేవ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏపీలో 111 స్థానాల్లో కూటమి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం.